హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఇండెక్స్ అనేది మనకి మనం డిఎంఎల్ ఆపరేషన్ చేస్తుంటాం, డేటా మ్యానిపులేషన్ అనేది. సో ఈ ఆపరేషన్స్ చేసినప్పుడు ఇది ఎలా ఇంపాక్ట్ అనేది ఎలా చూపిస్తుంది ఆ టేబుల్ మీద అనేది చూద్దాం. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ అని ఒక టేబుల్ తీసుకున్నా. దీనిలో ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్, ఇది ప్రైమరీ కీ అని తీసుకున్నాం. అంటే అలానే అడ్రస్ లైన్ అండ్ వేర్ 2000 బైట్స్ తీసుకున్నాం. రైట్, సమ్ వాల్యూస్ మనం ఇక్కడ ఇన్సర్ట్ అనేది చేసాం. సో ఇక్కడ చూడండి, క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేసాం. ఓకే, క్లియర్. ఎంప్లాయ్ టేబుల్, ఎంప్లాయ్ ఐడి అండ్ అడ్రస్ లైన్ 1. సో యాక్చువల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది ప్రైమరీ కీ అనేది మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ప్రైమరీ కీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఐడి మీద మనకి ఇండెక్స్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, ఇండెక్స్ అనేది జనరేట్ అయింది. అండ్ నౌ చూడండి, ఇక్కడ కాలమ్స్, 2 కాలమ్స్, ఎంప్లాయ్ ఐడి, అడ్రస్, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి లైక్ ఇంటీజర్ తీసుకున్నాం, ఇంటీజర్ ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్ టైప్ తీసుకున్నాం కాబట్టి మనకి మెమరీ నుంచి 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అండ్ అడ్రస్ లైన్ 1 మనం డిఫైన్ చేసింది 2000 బైట్స్. సో ఇది 2000 బైట్. దట్ మీన్స్ ఒక రికార్డ్ మనకి స్టోర్ చేయడానికి ఇక్కడ 8 బైట్స్ ప్లస్ 2000, దట్ మీన్స్ 2008 బైట్స్ అనేది మనకి ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. దట్ మీన్స్ మనం ఇండెక్స్ యూజ్ చేసినప్పుడు మనకు బి ట్రీ అనేది జనరేట్ అవుతుంది. ట్రీ, సో రూట్ నోడ్, ఇంటర్మీడియట్ నోడ్స్ లైక్ నాన్ లీఫ్ నోడ్స్, లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇది లీఫ్ నోడ్స్. అంటే డేటా ఏదైతే కంటైన్, ఏదైతే యాక్చువల్ డేటా అనేది ఉంటుందో కలిగి ఉండేది అది ఏంటంటే లీఫ్ నోడ్స్ అనేది యాక్చువల్ డేటా, యాక్చువల్ డేటా అనేది దీనిలో ఉంటాయి. సో ఇక్కడ చూడండి రికార్డ్ 1, సో 1000 లైక్ 101 అడ్రస్ లైన్ 1 మనం ఏదైతే ఇక్కడ ఎంటర్ చేసామో. అలానే రికార్డ్ 2 1 లైక్ 102 అడ్రస్ లైన్ 2. అలానే రికార్డ్ 3 103 అడ్రస్ లైన్ 3, 104 అడ్రస్ లైన్ 4. ఈచ్ ఈచ్ రికార్డ్ మనకి ఇక్కడ 2008 బైట్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో టోటల్ వచ్చేసి మనకి 8032 బైట్ అనేది ఆక్యుపై చేస్తుంది. రైట్, సో అయితే మనకి టేబుల్లో డేటా ప్యాక్స్ ఉంటాయి, లైక్ పేజెస్ మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి పేజెస్ ఉంటాయి. సో పేజెస్, ఈచ్ పేజ్ వచ్చేసి 8 కిలో బైట్స్ వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 8 కిలో బైట్స్ మాత్రమే డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. సో అలా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 8192 బైట్స్ మాత్రమే మనం ఫస్ట్ పేజ్ లో, రైట్, ఫస్ట్ డేటా పేజ్ లో మనం స్టోర్ అనేది చేయగలం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి 8032. దట్ మీన్స్ 130 బైట్స్ అనేది నాకు ఫ్రీ స్పేస్ అనేది ఉంటుంది ఫస్ట్ పేజ్ లో. క్లియర్. ఇక్కడ నేను 4 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేశాను కాబట్టి. అండ్ అగైన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సపోజ్ నేను వేరే రికార్డ్ లైక్ ఫిఫ్త్ రికార్డ్ అనేది నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. దట్ మీన్స్ 105 రికార్డ్ అండ్ సమ్ అడ్రస్ లైన్ 5 అనేది నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను, లైక్ ఇన్సర్ట్ చేశాను. సో ఈ రికార్డ్ నేను ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, యాక్చువల్ గా నాకు సేమ్ 2008 బైట్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. బట్ ఇక్కడ నాకున్న స్పేస్ ఎంత, 160 బైట్స్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, రూట్ నోడ్ నుంచి మనం చెక్ చేసుకుంటాం. ఐడి యాక్చువల్ గా మనం 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇండెక్స్ ఐడి మీద ఉంది కాబట్టి 4. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసేది ఫిఫ్త్ రికార్డ్ అవుతుంది కాబట్టి లైక్ రూట్ నోడ్ లెస్ దాన్ 4 అయితే 1 to 4, లైక్ ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి 8 కిలో బైట్స్. ఇది మనం లైక్ వన్ డేటా బేస్ మనం చూసింది. సపోజ్ గ్రేటర్ దాన్ 5, సో దట్ మీన్స్ ఇప్పుడు 5కి వచ్చాం. ఇది నాన్ లీఫ్ నోడ్స్. ఇక్కడ ఫిఫ్త్ రికార్డ్ అనేది మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా మనం ఫస్ట్ పేజ్ లో ఉన్నాం. ఇప్పుడు ఏమవ్వాలి, ఫిఫ్త్ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలంటే ఫస్ట్ పేజ్ అనేది మనకి స్పేస్ లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, న్యూ పేజ్ అనేది తీసుకుంటాం. దట్స్ దాన్ని మనం పేజ్ స్ప్లిట్ అంటాం. దాన్ని మనం పేజ్ స్ప్లిట్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఈ ఫిఫ్త్ రికార్డ్ అనేది సెకండ్ పేజ్ లోకి వెళ్ళి మనకి స్టోర్ అనేది అవుతుంది. సెకండ్ పేజ్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది ఫిఫ్త్ రికార్డ్ అనేది. అండ్
డ్రాబ్యాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, లైక్ ఇక్కడ ఇండెక్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి. లైక్ దీన్ని బట్టి మనకి ఏంటంటే పేజ్ స్ప్లిట్స్ అనేది, లైక్ ఇక్కడ మనకి రికార్డ్ ఇన్సర్ట్ చేస్తూ వెళ్ళే కొందికి మనకి రికార్డ్స్ ఎక్కువ అవుతున్న ప్లేస్ టైంలో మనకి పేజ్ స్ప్లిట్స్ అనేది, అంటే దట్ మీన్స్ ఇక్కడ పేజెస్ అనేది ఎక్కువ అవుతా ఉంటాయి. సో దాని మీనింగ్ ఏంటంటే దాంట్లో రికార్డ్స్ కూడా మనకి ఎక్కువ అవుతాయి, ఇండెక్సెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అది పర్ఫార్మెన్స్ మీద మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సపోజ్ మనం రికార్డ్స్ ని అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసాం అనుకోండి, అప్డేట్ ఆర్ డిలీట్, రైట్? సో అప్డేట్ అనేది డిలీట్ చేసినప్పుడు యాక్చువల్గా మనం ఇండెక్స్ యూజ్ చేస్తున్నాము టేబుల్ మీద. ఇండెక్స్ అంటే దట్ మీన్స్ ఇది ఆర్డర్ ఉంటుంది. అలాగే యాక్చువల్ డేటా వచ్చేసి లీఫ్ నోట్స్ లో స్టోర్ అవుతుంది. అంటే లీఫ్ నోట్స్ లో ఇక్కడ మనకు వచ్చేసి పేజెస్ లో స్టోర్ అవుతుంది, అంటే వన్ డేటా పేజ్ అంటాం కదా. సో ఇక్కడ మల్టిపుల్ పేజెస్ వస్తాయి. అండ్ నౌ ఇప్పుడు కనుక మనం ఏదైనా ఒక మధ్యలో ఏదైనా ఒక రికార్డ్ మనం డిలీట్ చేస్తే, సపోజ్ ఇంతకు ముందు మనం 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ రికార్డ్ అనేది సెకండ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసాం. అలాగే ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ వరకు తీసుకుంది, రైట్? నైన్త్ అనేది థర్డ్ పేజ్ పోతుంది. అండ్ ఇక్కడ నేను సపోజ్ ఫోర్త్ రికార్డ్ కనుక నేను అప్డేట్ చేస్తే, నాకు అక్కడ పేజెస్ లో ఉన్న అన్ని, లైక్ ఆ పేజ్ తో పాటు లైక్ ఇండెక్సెస్ అన్ని కూడా నాకు డిస్టర్బ్ అవుతాయి యాక్చువల్ గా. ఎందుకంటే నాకు సపోజ్ నేను అక్కడ ఇండెక్స్ ఫోర్త్ వన్ ఏదైతే ఉందో 4 ఇండెక్స్ చేంజ్ చేశాను అనుకోండి, మెయిల్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఫోర్త్ రికార్డ్ నేను డిలీట్ చేశాను అనుకోండి సపోజ్, ఇప్పుడు ఫిఫ్త్ రికార్డ్ వచ్చేసి మళ్ళీ నాకు ఫస్ట్ పేజ్ లోకి రావాలి. దట్ మీన్స్ ఆ సెకండ్ పేజ్ లో ఉన్న ఫిఫ్త్ రికార్డ్ ఫస్ట్ పేజ్ మూవ్ అవుతుంది, సిక్స్త్, సెవెన్, ఎయిత్ అండ్ నైన్త్ రికార్డ్ థర్డ్ పేజ్ నుంచి మళ్ళీ సెకండ్ పేజ్ కి మూవ్ అవుతుంది. సో అలా దాని తర్వాత ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతానే ఉంటాయి. సో ఇక్కడ మనకి డిఎంఎల్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ఇండెక్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మనకి దాని మీద పెడుతుంది అనమాట. క్లియర్? సో యాక్చువల్ గా ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఉంటే దాని మీద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ దిస్, లైక్ యాక్చువల్ గా దీనిలో ఉన్న ఈ ఈ ఇండెక్స్ లో ఉంది డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇది అనమాట కాన్సెప్ట్, రైట్? సో అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్, రైట్? ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం.